నేను మళ్ళీ వచ్చేసరికి బొమ్మలన్నీ బ్యాగ్లో ఉండాలి. ఈ హస్బెండ్స్ మనల్ని ఎందుకలా అరుస్తూ ఉంటూ ఎప్పుడు చూసినా నెమ్మదిగా చెప్పడం రాదా, నెమ్మదిగా మాట్లాడడం రాదా, పిల్లలకి ప్రేమగా చెప్పు వింటారు కదా అని అంటుంటారే. మాకు ప్రేమగా చెప్పాలనే ఉంటది, ప్రేమగా చెప్పడానికి ట్రై చేస్తాం కూడా. బొమ్మలు తీసి బ్యాగ్ లో వేయండి, పిడిచిన బట్టలు తీసి లాండ్రీ బ్యాగ్ లో వేయండి, టీవీ ఆఫ్ చేసి చదువుకోండి, స్కూల్ నుంచి రాగానే క్యారేజ్ తీసుకెళ్లి సింక్ లో వేయండి, బ్యాగ్ తీసుకెళ్లి ర్యాక్ లో పెట్టుకోండి, ఇవన్నీ ప్రేమగానే చెప్తాం. కానీ ఎప్పటి వరకైతే మను ఇలా చెయ్యి అనే టోన్ నుంచి మను అనే టోన్ వరకు వాయిస్ వెళ్ళదు, అప్పటి వరకు వాళ్ళు మాట వినరు. ఇలా అరవగానే అలా పనులన్నీ అయిపోతాయి. వాళ్ళకి ప్రేమగా చెప్తే ఎందుకు వినరో నాకు అర్థం కాదు. మళ్ళీ వాళ్ళ నాన్నలు ప్రేమగా చెప్తే బానే వింటారు. అరగంట నుంచి చెప్తున్నా బొమ్మలు తీసి బ్యాగ్ లో వేయనరా, బొమ్మలు తీసి బ్యాగ్ లో వేయనరా అని. ఇప్పటి వరకు ఆ పని జరగలేదు. గట్టిగా అరిచి బెల్ట్ తీసుకుని వెళ్తే ఇప్పుడు చేస్తున్నారు ఆ పని. ఈ పిల్లలు కూడా తక్కువలేం కాదు, వాళ్ళ డాడీ దగ్గర బాగానే వింటారు. మన దగ్గరికి వచ్చేసరికి అరిపించుకొని చంపుతారు. శత్రువులు ఎక్కడా ఉండరు, మన ఇంట్లోనే ఉంటారు. అది కూడా మన నొప్పులు పడి మనమే కానీ మనమే తయారు చేసుకుంటాం. మన